ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు నిహారిక గురించి, కృష్ణన్నయ్య గురించి మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఏం మాట్లాడాలరా? ఎంతసేపు నువ్వు అవని నిహారిక గురించి చెడుగా చెప్పడంతోనే సరిపోతుంది. ఎందుకురా అమాయకురాల్ని ఆడిపోసుకుంటున్నారు? అది కాదు నాన్న. నువ్వు నోర్మోయ్. నన్ను మాట్లాడినవరా? పెళ్లి జరగలేదనే కారణంతో బయట నుంచొచ్చిన ఆడపిల్ల మనింట్లో శవంగా మారడానికి సిద్ధమయ్యింది. కృష్ణని నువ్వు ఒప్పించి పెళ్లి జరిపించకపోతే ఇప్పుడు నిహారిక తాగుదామనుకున్న విషయం నేను తాగాల్సి వస్తుంది. నీ కాళ్ళు పట్టుకుంటానని ఇంతకు ముందు వేడుకున్నాను. అయినా నీకు కనికరం అనిపించట్లేదా? 2 రోజుల్లో నువ్వు కృష్ణ మనసు మార్చు, ఇంట్లో శుభకార్యం జరిపించు. మేము ఆజ్ఞాపించే పరిస్థితిలో లేం, అర్థించే పరిస్థితిలో మాత్రమే ఉన్నాం. ఇంటి పరువుని, ఓ ప్రాణాన్ని కాపాడమ్మా. మీరు నా మీద పెట్టిన బాధ్యత గురించి నేను ఆలోచిస్తున్నాను అత్తయ్య. ఆహా, ఈ సీనుకు నిహారిక సంపూర్ణ న్యాయం చేసింది. అన్ని విధాలుగా మాకు సరిపోయే కోడలివి నువ్వు. నిన్నెలా వదిలేస్తామా? అవని మీద బాధ్యత పెట్టాం కదా, అవని కృష్ణ మనసుని మారుస్తుంది. నువ్వేం బాధపడకు. మరోసారి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు. సరే అత్తయ్య. నిజం చెప్పేద్దామని వెళ్ళావు. తన ఆత్మహత్య డ్రామాతో నిజాలు బయటికి రాకుండా ఎలా చేసిందో చూసావు బావా. నిజం చెప్పకపోతే చెడు అయిపోతామని నువ్వు అక్క అన్నారు. నిజం చెప్తే చెడు అయిపోయే పరిస్థితి కనబడుతుంది. అందరూ కావాలి అనే బంధంలో మనం ఉండిపోయాం, ఓ చట్రంలో ఇరుక్కుపోయాం. అందుకే నిహారికలాగా దబాయించలేము, క్షణక్షణానికి మారిపోలేము, మాటని మార్చలేము. ఇవన్నీ మనకి చేత కావు బావా. నిహారిక మాత్రం అవలీలగా మోసం చేసేసి మన మౌనంగా ఉండిపోయేలా చేస్తుంది. మంచి వాళ్ళని ఏమంటున్నా మౌనంగా ఉంటున్నారు కదా అని హద్దులు దాటకూడదు. ఎందుకంటే అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధంలా మారుతుంది. అది నిహారికకు తొందరలోనే తెలియాలి. అత్తమామలు స్వయంగా ఆ ఇద్దరి మాయల గురించే తెలుసుకోలేరు. పోనీ మనం చెప్పేద్దామా అంటే వినరు. ఎందుకంటే వాళ్ళనే ఎక్కువగా నమ్ముతున్నారు. అందుకే అంటారు బావా, వాస్తవవాది లోక విరోధి అని. నిజానికి నిజంకుండే శక్తి చాలా తక్కువ, అబద్ధానికుండే శక్తే చాలా ఎక్కువ. అమ్మకేమవుతుందని ఒక్క క్షణం ఆలోచించాను. నా చెయ్యి పట్టుకొని నన్ను ఆపేశావు కాబట్టి నేనాగిపోయానవని. లేదంటే ఈరోజు పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. అత్తయ్య మాటి మాటికి అలా ప్రాధాయపడుతుంటే ఏం చెయ్యాలో ఏం చెప్పాలో నాకర్థం కావట్లేదు బావా. అవని, నీ ప్రయత్నం నువ్వు చేయి.
నా నుంచి నీకెలాంటి సపోర్ట్ కావాలో అడుగు. చెయ్యడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. నీకెలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటానవని. కృష్ణ 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 ఎక్కడున్నా ఇవ్వెందుకు? వీటిని విజయం సాధించిన వారి మీద కానీ లేదా వీరస్వర్గం పొందిన వారి మీద కానీ చల్లుతారు. అందుకే నీకు పూలాభిషేకం చేయడానికి తీసుకొచ్చాను. విజయము వీర స్వర్గమా? నాకేం అర్థం కావడం లేదు. అర్థమయ్యేలా నేను చెప్తాను. 5 నిమిషాలు ఆగు. ముందు ఒక సాంగ్ వేసుకోవాలి. హ? అభినేత్రి అభినయ నేత్రి నట గాయత్రి మనసారా నిన్ను కీర్తించి పులకించింది ఈ జనదాత్రి. అభినేత్రి అభినయ నేత్రి. చాలు చాలు, ఇప్పటికైనా విషయం వివరించు. డార్లింగ్ బంగారం బుజ్జికన్నా, నువ్వు సాధించింది చిన్న విజయం కాదు, అద్భుతం, మహా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.